హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అను ఫ్యాషన్ అండ్ ఫన్. మొన్న ఇది కటింగ్ అయితే చూసారు కదా, ఈరోజు స్టిచ్చింగ్ నేర్చుకున్నాం. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఒక సింగిల్గా కుట్టు వేయడం వస్తే చాలండి. నీట్గా మంచి ఫ్రాక్ కుట్టుకోవచ్చు 6 years బేబీకి. అది కూడా 1 మీటర్ బ్లౌజ్ క్లాత్తో ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ నెక్ పార్ట్స్ దగ్గర మిగిలిపోయి ఉన్నాయి కదా, వాటిని క్రాస్ పీసెస్ తీసుకుందాం. ఇప్పుడు క్రాస్ పీసెస్ ఉన్నాయి కదా, ఇది స్ట్రైట్గా పెట్టుకొని రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్ ఇలా పెట్టుకొని క్రాస్గా స్టిచ్ వేసుకుందాం. మళ్ళీ సేమ్ రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్ తీసుకొని క్రాస్గా స్టిచ్ వేసుకుందాం. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేస్తేనే కదా వచ్చింది రంగు తెలుస్తుంది. ట్రై చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని కలిపారు. ఇది రాంగ్ సైడ్ పెట్టుకొని ఇలా పట్టి వేయాలి. పావించి మాత్రమే కుట్టు వేసుకొని రావాలి. చూడండి, హ్యాండ్ ఎలా తిరుగుతుంది అన్నది ఇంపార్టెంట్. కుట్టు వేస్తారు కదా, రౌండ్ తిరిగే దగ్గర ఇలా టక్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు వేయండి. మొత్తం ఒకేలా రావాలి. ఇలా కుట్టాం కదా, ఇప్పుడు దీన్ని లోపలికి అనేసి ఒక కుట్టేసాం. ఎక్స్ట్రా క్లాత్ చూడండి ఎంత నీట్గా రౌండ్ వచ్చిందో. ఇప్పుడు సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అలాగే స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదా, దీన్ని మధ్యలో ఫోల్డ్ చేసి కటింగ్ చేద్దాం. కట్ చేసి ఒక కుట్టు వేసుకున్నాము. సేమ్ ఇప్పుడు ఇది కూడా ఇలా కుట్టు వేసుకొని వద్దాం. ఎందుకంటే కొంచెం ఫ్రీగా హెడ్ అనేది వెళ్ళడానికి. పట్టి కాజా పట్టి వేయకుండా జస్ట్ ఇలా వేసుకుంటాం.
ఇది అయిపోయింది కదా, దీన్ని దీని మీద పెట్టండి. దీని మీద పెట్టి చూడండి, ఇలా పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకొని వచ్చేయండి. ఇక్కడ వరకు వస్తే ఇలా ఓపెన్ అనేది ఉంటుంది. ఒక ఊక్స్ పెట్టేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. చూడండి, జిప్ వేసుకుంటే ఎన్ని రోజులు రాదు కదండి, అలాగని ఇదంతా ఊక్స్ పెట్టుకొని వస్తే బాగోదు. ఒక ఊక్స్ పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే మా పాప ఫ్రాక్స్ అన్నీ ఇలానే డిజైన్ చేసుకుంటాను. ఒక్క ఊక్స్ ఉండేలా చేసుకుంటాను. జిప్ పెట్టడం అయితే నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు షోల్డర్స్ రెండు కలిపేసుకుందాం. కాస్త లేట్ అయినా పర్వాలేదు, నీట్గా స్టిచ్ చేసుకోండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో రౌండ్ అయితే. హ్యాండ్కి యాక్చువల్గా అయితే కాజా ఒక నెక్కి ఎలా వేస్తామో అలా వేయాలి, కానీ ఇలా అయితే ఈజీగా ఉంటుంది కదా ఫోల్డ్ చేసుకుంటే. అందుకోసమే కటింగ్లో నేను షోల్డర్ లెంత్ ఎక్కువ తీసుకున్నాను అనమాట. ఇక రౌండ్ తిరిగినప్పుడు మన హ్యాండ్ కూడా రౌండ్ తిరగాలి. చూసారా, ఇప్పుడు బెల్ట్ వేసుకుంటే ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది. అండ్ నెక్స్ట్ ఇది కూడా సైజ్ కూడా తగ్గిపోదు, బాగుంటుంది పిల్లలు. ఇలా నీట్గా 2 సైడ్స్ స్టిచ్ చేసుకున్నాం కదా, బాడీ పార్ట్ అయితే అయిపోయినట్టే అండి. ఇప్పుడు కింద 2 పీసెస్ ఉన్నాయి కదా, ఇది తీసుకొని దీని మీద పెట్టండి. పెట్టి స్టిచ్ వేసుకొని వచ్చేయండి. ఇది రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్. ఓకేనా? ఇక్కడ కుట్లోకి వెళ్తుంది కదా, కుచ్చులు పెట్టండి. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇలా సెంటర్ చూసుకొని ఓ టక్స్ అనేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా సెంటర్లో టక్స్ పెట్టుకోండి. సో ఈ 2 సెంటర్లు అనేవి ఒక దగ్గరికి వచ్చేంత వరకు కుచ్చులు పెట్టుకోండి. ఇదైతే కొద్దిగా ఉంది కాబట్టి తెలుస్తుంది, ఎక్కువ కుచ్చులు పెట్టినప్పుడైతే మనకు తెలియదు కాబట్టి అప్పటికైతే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. చూడండి ఇలా సెంటర్కి వచ్చింది కదా, చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో ఫ్రిల్స్ కూడా మొత్తం ఒకే లెవెల్లో వచ్చాయి కదా. ఇప్పుడు పైనుంచి ఒక స్టిచ్ చేసుకోండి. ఇది ఉన్నాయి కదా ఖర్చులు పైకి ఉండాలి, మనం వేసిన కుట్టు కూడా పైన రావాలి. నీట్గా చూపిస్తాను చూడండి. మిడిల్కి ఫోల్డ్ చేయండి,
టక్స్ పెట్టుకుంది. ఇది రైట్ సైడ్ ఉండాలి, ఇది రాంగ్ సైడ్ ఉండాలి. ఇప్పుడు ఈ మిడిల్ కట్ అనేది ఇక్కడికి రావాలి. కుచ్చులు కూడా 1 ఇంచుకే రావాలి, నీట్గా కనిపిస్తుంది. చూసారా, టక్స్ అనేది సెంటర్లోకి వచ్చింది. ఒకవేళ క్లాత్ లాస్ట్లో ఎక్కువ మిగిలిపోయింది అనుకోండి, ఒకే కుర్చీకి ఎక్కువగా పెట్టాను అయిపోయింది. లేదు తగ్గింది అనుకోండి, లాస్ట్కి వచ్చినప్పటికి చిన్న ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది. ఇలా చేసుకోవడం వల్ల మొత్తం కుట్లిప్పాల్సిన అవసరం అయితే ఉండదు. ఇప్పుడు 2 సైడ్స్ మనం నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా రివర్స్ వేసుకొని మొత్తం సైడ్కి ఒక స్టిచ్ వేసుకొని వచ్చేయండి. ఈ సైడ్ అంతా ఒక స్టిచ్ వేసుకొని వచ్చేస్తే సరిపోతుంది. టైట్గా ఉండాల్సిన అవసరం వేసుకుంటే పిల్లలు అంత టైట్గా ఇష్టపడరు, లూజ్గానే ఇష్టపడతారు. సో లూజ్గా లాస్ట్కి ఒక కుట్టు వేసుకొని వచ్చింది. ఎప్పుడైనా సరే ఈ కుట్టు రెండు ఒక్క దగ్గర ఉంటేనే చూడడానికి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. చూసారు కదా, సేమ్ ఇలానే ఇటు కూడా వేసుకొని వచ్చింది. ఇదైతే 1 మీటర్ క్లాతేనండి, ఎక్కువ క్లాత్ అయితే అస్సలు కాదు, 1 మీటర్ క్లాత్. ఒకసారి స్టిచ్ చేసి ట్రై చేయండి. ₹80కి ఇలాంటి క్లాత్ వస్తుంది. ఇదైతే 80 రూపీసే, 1 మీటర్కి ఇచ్చారు. బాగుంది కదా, కలర్ బాగుందని చెప్పేసి తీసుకున్నాను. చూడండి ఎంత హైట్లో ఉందో. ఇంకొక స్టిచ్ అయితే నేను వేసుకొని వచ్చేస్తాను, ఆ తర్వాత అవుట్పుట్ చూపిస్తాను. పిల్లలతో అయితే 2-3 స్టిచ్చెస్ అయితే ఉండాలండి, లేకపోతే చిరిగిపోతాయి ఫాస్ట్గా. మొత్తం ఫ్రాక్ అయిపోయింది కదా. ఇప్పుడు లాస్ట్లో గేర్ చూడండి ఎంత వచ్చిందో, గేర్ కూడా వాళ్ళకి సరిపోదు. ఇప్పుడు లాస్ట్లో ఒక కుట్టేసి ఇది ఉంది కదా, ఇలా ఒక ఫోల్డ్ చేయండి, దీన్ని ఇంకో ఫోల్డ్ చేయండి. అంతా ఒకేలా కుట్టు రావాలండి, ఓకేనా. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేశారా, ఆ 1/2 ఇంచే మళ్ళీ ఫోల్డ్ చేయండి. ఇప్పుడు మొత్తం ఈక్వల్గా స్టిచ్ చేస్తాం. చూడండి, 1 మీటర్ క్లాత్లో 6 ఇయర్స్ బేబీకి ఫ్రాక్ అయితే రెడీ అయింది. చిన్నదేమి రాదు, పెద్దగానే వస్తుంది. చూడండి, నేను ఇది మా పాపకి వేసి మరి మీకు ఫోటో పెడతాను. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.